హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎంఎస్ టెక్నిక్స్ ఛానల్. ఇవాళ మన వీడియోలో 5 ఇయర్స్ అబోవ్ ఏ ఫ్రిడ్జ్ అయినా సరే ఎక్కువగా ఫేస్ చేసే ఒక ఇంట్రెస్టింగ్ వీడియో తీసుకొచ్చాను. ఏ ఫ్రిడ్జ్కి అయినా 5 ఇయర్స్ దాటిన తర్వాత ఆటోమేటిక్గా కింద రస్ట్ అనేది ఫామ్ అవుతూ ఇంజెస్ అనేది పాడైపోవడం వల్ల డోర్ అనేది చేతికి వచ్చేస్తూ ఉంటుంది. కొంతమంది ఊడిపి కింద పడిపోవడం లేదా హ్యాంగ్ అవడం అంటూ జరుగుతుంటాయి. సో దానికి సొల్యూషన్ మీకు ఈ వీడియోలో దొరుకుతుంది. హింజెస్ అనేది పాడైనప్పుడు ఇలాంటి హింజెస్ అనేది మనం చేంజ్ చేసుకుంటే డోర్ అనేది హ్యాంగ్ అవ్వకుండా కొత్త హింజెస్ అనేది రీప్లేస్ చేసుకోవచ్చు. సో అసలు అది ఎందుకు జరుగుతుందనేది మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇది రీప్లేస్ చేయడానికి ఫస్ట్ కింద పాతకి హింజెస్కి ఉన్న స్క్రూస్ అనేది ఓపెన్ చేసుకోవాలి. దానికి 3 హింజెస్ స్క్రూస్ ఉంటాయి. తర్వాత బ్యాక్ సైడ్ ఇంకా 2 స్టార్ స్క్రూస్ కూడా ఉంటాయి. అవి ఓపెన్ చేసుకుంటే మీకు కొత్తదనేది రీప్లేస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఎక్కడైతే పోయిందో అక్కడి వరకు తీస్తానంటే తర్వాత మీకు బిగించడం కష్టం అవుతుంది. సో ఆ లైన్‌కున్న వరుసగా ఈ ఇవి ఓపెన్ చేయడానికి మాత్రం ఖచ్చితంగా టీ బిట్ అనేది కావాలి. 10 సైజ్ నెంబరు. 10 సైజ్ నెంబర్‌తో ఆ టీ బిట్‌కి సంబంధించిన 3 స్క్రూలు ఓపెన్ చేసిన తర్వాత స్క్రూ డ్రైవర్‌తో స్టార్ స్క్రూస్ ఓపెన్ చేసుకుంటే మీకు ఈజీగా వర్క్ అవుతుంది. మీరు ఇక్కడ గమనించినట్లయితే హింజెస్ అనేది పోవడానికి కారణం రస్ట్ పట్టడం. రస్ట్ పడడానికి కారణం వాటర్ రావడం. అక్కడికి వాటర్ ఎందుకు వచ్చినాయి అనేది మీరు పట్టించుకోకపోవడం. ఇది వీటన్నిటి వల్ల జరిగిన నష్టం. ఓకే. ఇక్కడ మీరు నీళ్లు కారుతున్నప్పుడే ముందే మీరు చూసుకునుంటే ఇక్కడ హింజెస్ అనేది పోవడం, బాడీకి రస్ట్ పడడం అనేది జరగవు. అలా పట్టించుకోకపోవడం వల్ల జరుగుతూ ఉంటాయి ఇవి. మెయిన్‌గా వాటర్ అనేది ఎక్కడి నుంచి కారుతుంది, ఎందుకు కారిందని మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఎండింగ్‌లోపు చూపించేస్తాను. ఫస్ట్ అయితే ఈ హింజెస్ ఓపెన్ చేసి ఆ ప్లేట్ అనేది మనం చేంజ్ చేసేసుకుందాం. చేంజ్ చేసుకున్న తర్వాత మీకు నెక్స్ట్ అది ఎందుకనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బిగించే ముందు ఖచ్చితంగా హోల్స్ అనేది మ్యాచ్ అవ్వాలి. హోల్స్ మ్యాచ్ ఖచ్చితంగా చూసుకొని పెట్టుకుంటే మీకు ఈజీగా వర్క్ అయిపోతుంది. ముందు మీరు పెట్టేసిన తర్వాత హోల్స్ చూసుకున్నారంటే చాలా కష్టం. ఓకే. ముందు హోల్స్ సెట్ చేసుకున్న తర్వాత స్క్రూస్ పెట్టేసుకొని 2, 3 నిమిషాలు బిగించేసేయొచ్చు. అలా కాకుండా మీరు మామూలుగా ట్రై చేయాలంటే పావుగంట, అరగంట కూడా నీకు టైం సరిపోద్ది. ఓకే. అక్కడ స్క్రూ డ్రైవర్ సపోర్ట్ తీసుకోండి బేస్‌కిను ఉల్లిపాయ ట్రేకి. అప్పుడు మీకు గ్యాప్ అనేది వస్తుంది. ఆ గ్యాప్‌లో మీరు ఆ ప్లేట్ అనేది పెట్టి ఈజీగా పెట్టేయొచ్చు. అది ఫిట్ చేసుకున్న తర్వాత పైనున్న హింజెస్ ఓపెన్ చేసి అప్పుడే డోర్‌ని పెట్టుకోవాలి. అప్పుడు ఈజీగా వర్క్ అవుతుంది. డోర్ అనేది డ్యామేజ్ జరగకుండా ఉంటుంది. మీరు గమనించినట్లయితే కింద హింజెస్ ఊడిపోయినప్పుడు ఈ పైన హింజెస్తోనే ఆ డోర్ అనేది హ్యాంగ్ అవుతూ ఉంటుంది. మీరు గమనించినట్టయితే ఆ హ్యాంగ్ అవుతున్న డోరు పైన క్రాక్ కూడా వచ్చేస్తూ ఉంటది. సో బిగిచ్చేసిన తర్వాత దీనికి అలాగే బిగిచ్చేద్దాం బలవంతంగా అని చూస్తే ఆ డోర్ అనేది బ్రేక్ అయిపోతుంది. సో అంత ఛాన్స్ దానికి ఇవ్వకుండా దీనికి ఒక 5 నిమిషాలు కేటాయించి ఆ స్క్రూస్ ఓపెన్ చేసి పెట్టుకోండి. ఈజీగా వర్క్ అయిపోతుంది. ఓకే. నేను చెప్పింది మీ మంచికే. సో కొంచెం టైం తీసుకున్న నీట్‌గా చేసుకోండి వర్క్. ఆ డోర్ ఎక్కించే ముందు కింద బ్యాక్ సైడ్ బాటమ్ చిన్న హోల్ ఉంటుంది. ఆ హోల్‌లో ఈ హింజెస్‌కున్న నిపుల్ని దానికి సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత ఆ హింజెస్‌ని పైన ఇప్పుడు నేను వీడియో చూపించినట్టుగా ఈజీగా సెట్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా సెట్ చేసుకోవచ్చు. మీరు అలా బిగించిన దానికి సెట్ చేసే కంటే ఇలా ఓపెన్ చేసుకొని ఇలా ఈజీగా సెట్ డోర్ ఎక్కించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కించుకోవాలి. ఎక్కించిన తర్వాత డోర్ క్లోజ్ చేసి ఫిట్ చేస్తే మనకి కరెక్ట్‌గా సెట్ అవుతుంది. డోర్ ఓపెన్ చేసి ఫిట్ చేస్తే మళ్ళీ డోర్ క్లోజ్ చేసేటప్పుడు కొన్ని సార్లు కరెక్ట్‌గా ఫిట్టింగ్ రాదు. అంటే మనం హోల్స్ కరెక్ట్‌గా పెట్టినా కొన్ని సార్లు ఫిట్టింగ్‌లో ఈ బ్లేడ్ అనేది కొంచెం తేడా వచ్చినా కూడా డోర్ అనేది కొంచెం అన్‌ఈజీగానే ఫిట్ అవుతుంది. డోర్ ఎక్కించే ముందు కింద హింజెస్‌కి ఇందాక చూపించాను కదా రబ్బర్స్. ఆ రబ్బర్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అలా ఉంటేనే డోర్ సౌండ్ రాకుండా స్మూత్‌గా హ్యాండిల్ అవుతుంది. అలా కాకుండా డోర్‌కి కింద అదే వాషర్ టైప్ ఉన్నాయి కదా! అవి లేకుండా వేస్తే డోర్ రాసుకుపోయి సాంతం బాటమ్ పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే సాంతం డోర్ బాగా ఇరిగిపోయినా కూడా కొన్ని రోజులు అమౌంట్ అడ్జస్ట్ అవ్వక ఇంకేదన్నా నెగ్లెక్ట్ చేయడం వల్ల అలా వదిలేసినప్పుడు ఇరిగిపోయినప్పుడు డోర్‌ని అలాగా యూజ్ చేస్తే ఆ రబ్బర్స్ అనేది పడేస్తారు. ఆళ్ళకి తెలీదు కాబట్టి దాని విలువ. సో అలా పోయినప్పుడు ఇంకా మన దగ్గర వేరేగా ఎయడానికి కూడా దొరకవు అప్పటికప్పుడు. సో అలాగే ఎక్కించేస్తారు. అప్పుడు డోర్ కూడా ఎప్పటికైనా పాడైపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. తప్పదు. సో అలా చేయకుండా మాక్సిమం ఉన్నప్పుడు ఆ రబ్బర్ అనేది వేయండి. ఇది మనకి అలా పోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు నేను క్లియర్ చేసి చూపిస్తున్నాను చూసారా? అది వాటర్ మనకి బయటికి వెనక్కెళ్తాయి. మీరు చాలా ఫ్రిడ్జ్‌లో చూసే ఉంటారు. అన్ని ఫ్రిడ్జ్‌లకి వెనక్కి వెళ్తాయి వాటర్. అలా ఎళ్ళకుండా కొంతమందికి లోపల నుంచి కారుతాయి నీళ్ళు. అలా లోపల కారినయి పోతే పోయినయి లేదు నేను తుడుచుకుందాంలే అన్న నెగ్లెక్ట్ చేయకూడదు. అలా ఎందుకు పోతున్నాయో ముందు అది చూసుకోవాలి. అలా చూసుకోకుండా ఉంటే కింద బాటమ్ నీళ్లు చేరి నిలవ ఉండి ఆ ఐరన్ అనేది తినేసి తుప్పు పట్టిపోయి అలా హింజెస్ అనేవి పోతాయి. బాటమ్ మొత్తం తినేసేస్తది వాటర్. ఓకే.
అలా తినేయడం వల్లే బాటమ్ పోయింది. సో, అలా అవ్వడానికి కారణం ఇది కాబట్టి మనం దీన్ని క్లియర్ చేసాం వాళ్ళకి. క్లియర్ చేసేయడం వల్ల వెనక బ్యాక్ సైడ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. మొత్తం ఆ డోమ్ ఓపెన్ చేసి కడిగించాం. కొన్నాటికి డోమ్స్ ఓపెన్ చేయడానికి ఉండదు. స్క్రూస్ ఓపెన్ చేసుకోవాలి. ఆ ఓపెన్ చేసుకుంటేనే వస్తాయి. కొన్నాటికేమో డైరెక్ట్ హ్యాంగింగ్ ఉంటది. జస్ట్ బటన్స్ టైప్‌లో. దీనికి మాత్రం స్క్రూస్ ఉన్నాయి. స్క్రూస్ ఓపెన్ చేసి ఇచ్చాను. వాళ్ళు క్లీన్ చేసుకుంటా అన్నారు. కొన్ని డబుల్ డోర్ ఫ్రిడ్జ్‌లకి తీయడానికి కూడా ఉండదు కొన్నాటికి. ఎందుకంటే దానిలో పైప్‌లైన్ వస్తది. ఆటోమేటిక్‌గా పైప్ నుంచి హీట్ వచ్చింది డ్రై అయిపోతాయి వాటర్. మనకి హీట్ రాకపోతేనే డ్రై అవ్వదు. హీట్ రాకపోతే మనకు కూలింగ్ కూడా ఉండదు లోపల. మనకి ఎక్కడైనా సరే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీనికి బ్యాక్ సైడ్ జాలీ లేదు. దీనికి సైడ్ హీట్ వస్తది. ఫ్రిడ్జ్‌కి హీట్ రావాలి. హీట్ వస్తేనే మనకి కూలింగ్ వస్తున్నట్టు లెక్క. హీట్ రాకపోతే కూలింగ్ రాదు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది హీట్ రావాల్సింది సైడ్ గాని, సైడ్ ఇంటర్నల్ అంటే మీకు బ్యాక్ సైడ్ జాలీ లేకపోతే సైడ్ రావాలి. ఒకవేళ బ్యాక్ సైడ్ ఉంటే ఆ బ్యాక్ సైడ్ ఉన్న జాలీ మొత్తం హీట్ రావాలి. హీట్ వస్తేనే కూలింగ్ వస్తున్నట్లు లెక్క. ఓకే.